ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది మా ఛానల్ లైక్ చేస్తున్నారు, మా కార్యక్రమాలని షేర్ చేస్తున్నారు. వారి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది ముందుగా మేషరాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంచేత అంటే చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. సప్తమంలో శుక్రుడు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. లాభస్థానంలో రాహు కార్యజయాన్ని ఇస్తాడు. ఇంకా చతుర్థంలో మరి గురుడు, అదేవిధంగా అష్టమంలో రవి, బుధుడు, కుజుడు ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక లాభములు, వారపు మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ యోగిస్తాయి. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి. మంచి ఆలోచనలతో విజయం సాధించగలుగుతారు. దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి. చక్కని మీ తెలివితేటలు ఉపయోగకరంగా ఉంటాయి. మరి అష్టమంలో రవి ఉండ కారణం చేత ఆత్మస్థైర్యం కొద్దిగా తగ్గుతుంది. అయితే మానసికమైన ప్రశాంత వాతావరణం మాత్రం తప్పనిసరిగా లభిస్తుంది. అంచేత కొద్దిగా సమస్యలు ఉంటాయి. అంచేత వ్యయంలో శని, చతుర్థంలో గురుడు, ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉండడం చేత కొన్నిట్లో చికాకు మీకు కనపడినా విజయం మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు. ఎందుచేత అంటే లాభస్థానంలో రాహు ఉన్న కారణం చేత విజయం మీకు ఉంటుంది, సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి పని కూడా నిదానంగా చేయాలి. విద్యార్థులు మరి దక్షిణామూర్తిని ఎక్కువ పూజించాలి. రాజకీయ నాయకులు కూడా పార్టీ మారాలి అంటే ఆలోచించాలి. వృత్తులు చేసేటువంటి వారికి వార ప్రారంభం, వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి వ్యాపారాత్మకంగా మనం చూసినా కూడా ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. నూతనమైన వ్యాపారం పెట్టేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అయితే ఈ రాశి వారికి తప్పనిసరిగా మరి గ్రహాల యొక్క బలం ఉండడం చేత శుక్రవారం వరకు చాలా అనుకూలంగా ఉన్నది. వారాంతం మాత్రం నిదానంగా ఉండాలి. సంఖ్యల్లో 9 వాడండి. రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని, దానాల్లో తిలదానం చేయడం మంచిది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది. మరి ఈ రాశి వారికి గురుడు తృతీయ స్థాన సంచారమైన, శని లాభస్థాన సంచారం వలన అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి. వార ప్రారంభంలో
కాస్త పనులు ఆలస్యం అవుతాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆలోచనలు అంటే కొన్ని రకాల ఇబ్బందులు ఖచ్చితంగా తొలగేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ రాశి వారికి శని చాలా యోగాన్ని ఇచ్చేటువంటి కాలం. వర్తమానంలో గురుడు తృతీయంలోకి వెళ్ళిన మిగిలిన గ్రహాల యొక్క బలాబలాల్లో కాస్త అనుకూలమైన వాతావరణమే ఈ యొక్క వృషభ రాశి వారికి కనబడుతుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి అంటే చేనేత వృత్తులు అవ్వచ్చు, న్యాయవాద వృత్తులు, వైద్యులు మొదలుగా కలిగిన వారికి గురువారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో మాత్రం రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వారాంతం వ్యాపారాత్మకంగా కాస్త అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం కూడా అనుకూలంగానే ఉన్నది. వారం మధ్యలో మాత్రం పెద్దగా ఉపయోగకరంగా లేదు. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం యోగవంతమైన వారం. అందుచేత అందరూ కూడా జాగ్రత్త తీసుకున్నట్లయితే మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని బాగా ఆరాధించండి. దానాల్లో చెయ్యాలి అంటే శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి విషయానికి వస్తే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏమిటండి ఇంత అనుకూలంగా ఉండడానికి అంటే రవి, కుజుడు, బుధుడు 6th ప్లేస్లో 6వ స్థానంలో ఉన్నారు. మరి క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు, ఆత్మస్థైర్యం అవ్వచ్చు, సోదరవర్గ అభిమానం అవ్వచ్చు, చాలా విధి విధానాల్లో ఈ వారం చాలా బాగా కలిసి వచ్చేటువంటి వారం. ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి, దూరపు ఆలోచనలు ఉంటాయి. అలాగే వార ప్రారంభంలో కాస్త వివాదాలు రావచ్చు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా ప్రతి పని యందు శ్రద్ధగా ఉంటారు. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు ఎప్పుడు అవకాశాలు రాని వారికి ఇప్పుడు అవకాశాలు రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తుల్లో అవ్వచ్చు, ఫైనాన్స్ స్టేటస్ అవ్వచ్చు, చాలా కాలం నుండి నిలిచిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతున్నారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఇటొచ్చి వార ప్రారంభంలో వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి. సంఖ్యల్లో 5 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో ఏది వాడతారంటే ఎక్కువగా మీరు అమ్మవారిని పూజించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ చేయడం కానీ, ప్రతిరోజు లలితా సహస్రం పారాయణ చేయడం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే చాలా అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అంటే కొత్తగా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అవ్వడం కష్టం, కానీ సామాన్యమైన పనులకు మాత్రం ఇబ్బంది లేదు. అంటే సమస్యలు, గొడవలు, వివాదాలు మాత్రం రావు.
అలా అని చెప్పి మీ పనులేవో సక్రమంగా పూర్తవుతాయని చెప్పలేం. అంటే సమస్యలు లేకుండా మాత్రం ఈ వారం కాలక్షేపం అవుతుంది. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క కలయిక, వారం మధ్యలో స్వల్పమైన సమస్యలు, వారాంతం నూతనమైన ఆలోచనలు, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ వార ప్రారంభం అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు కొంతవరకు పర్వాలేదు. వృత్తులు చేసేటువంటి వారికి వార ప్రారంభం కొంతవరకు అనుకూలంగా ఉన్నది. ఇక వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అంటారా, సామాన్యమైనటువంటి వ్యాపారాలు, సామాన్యమైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి నూతనమైన ప్రయత్నాలు మాత్రం వాయిదా పడతాయి. కొత్త వ్యాపారాలు, కొత్తగా పెట్టుబడులు, కొత్తగా ఆర్థిక లావాదేవీలు కష్టంగా ఉంటాయి. అలాగే ఫైనాన్స్, అలాగే ఐటీ రంగం, షేర్స్, ఇటువంటి వారికి అందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవడం మంచిది. సంఖ్యల్లో 2, ఆరాధనలో నవగ్రహారాధన చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ నవగ్రహాల చుట్టూ తిరగండి. వీలైనటువంటి గ్రహాలకి ఏవైనా అవకాశాలను బట్టి దానం చేయండి. గోధుమలు, శనగలు, పెసలు ఇటువంటివి దానాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళు దానం చేయడానికి అవకాశాలు లేకపోతే నవగ్రహాల దగ్గర ఈ ధాన్యాలు పెట్టి దండం పెట్టుకోండి. ఎంచేది ఒక్కోసారి చోట ధాన్యాలు తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. దానం ఇవ్వమన్నారు, ఇవ్వలేకపోయామని అనుకోక్కర్లేదు. నవగ్రహాల దగ్గర కూడా మనం అవి పెట్టేస్తే సరిపోదు. ఇప్పుడు తిలదానం తీసుకోరు, మరి ఏం చేయగలం? తిలలో ఆ స్వామి దగ్గర పెట్టి అన్నం పెట్టుకోవడమే. అంతకన్నా మనం ఏం చేయగలిగింది లేదు. అందుచేత ఈ విధమైనటువంటి ఆచారాలు చేయండి, తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. సింహరాశి. ఈ సింహ, కన్య, తుల, వృశ్చిక రాశిలో అంటే 4వ స్థానంలో ఉన్నారు రవి, కుజుడు, బుధుడు. తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అయితే చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వారపు మధ్యలో మీకు ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం కాస్త పనుల్లో ఆలస్యం అవుతాయి. వారపు మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు. వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. శ్రమ ఎక్కువే, దానికి తగ్గట్లుగా వ్యయం కూడా ఎక్కువగానే కనపడుతుంది. అంటే వ్యయంలోనే గురుడున్నాడు. అయితే విందుల వినోదాల్లో పాల్గొని సకాలంలో సక్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన ద్వారా భక్తి మార్గాల్ని ఎక్కువగా ఆశ్రయించడం, పుణ్యక్షేత్రాల్ని దర్శించడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, శ్రమ ఒడిదుడుకులు లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి జరుగుతాయి. ఎక్కువ ఇబ్బందులు అయితే ఉండవు. అలా అని చెప్పి ఏదో ప్రోత్సాహకరం అంటారా, అంత గొప్పగా అయితే ప్రోత్సాహకరంగా లేదు. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. దానికి సాయం అష్టమ శని ప్రభావం. ఏ పని చేసినా శ్రమతోటి ప్రవాహానికి ఎదురు ఈది చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే వేళకి తిండి, భోజనము, ఆర్థిక స్తోమత కలిగి మాత్రం ఉంటాయి. మిగిలిన విషయాల్లో మాత్రం పెద్దగా ప్రోత్సాహం అనిపించదు. అంచేత ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది అవసరం అవుతుంది. విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నది. రాజకీయ నాయకులకి సామాన్యం, వృత్తుల వారికి పర్వాలేదు. మరి వ్యాపార పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్ చూసినట్లయితే వారపు మధ్యలో కాకుండా వారాంతం కాస్త శుక్ర శనివారాలు ఒక మాదిరిగా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉన్నది. వార ప్రారంభంలో ఆది సోమవారాలు కూడా పర్వాలేదు. అయితే సంఖ్యల్లో 1,
రంగుల్లో తెలుపు, ఆరాధనలో హనుమాన్ యొక్క ఆరాధన చెయ్యండి. వీలైనట్లయితే సుందరకాండ పారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నట్లయితే ఆంజనేయ స్వామికి తౌలుపాకుల యొక్క దండ వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో పనుల్లో ఆలస్యం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభంలో యోగిస్తాయి. వారం మధ్యలో సామాన్యంగా ఉన్న, వారాంతం అన్నింటా యోగవంతంగా ఉన్నాయి. ప్రతి పని కూడా ఆలోచనతో, మంచి వ్యవహారాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. ఇంచేత అంటే ఈ రాశి వారికి ప్రత్యేకంగా రవి, కుజ, బుధ గ్రహాలు 3 గ్రహాలు తృతీయ స్థానంలో, ద్వితీయ స్థానంలో శుక్రుడు, లాభంలో గురుడు, అలాగనే షష్ఠ స్థానంలో రాహువు ఉన్నారు. అంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. నిరుద్యోగాలకి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ సమస్యలు తీరుతాయి. ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎంతటి కార్యక్రమాలైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ కన్యారాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మరి సంఖ్యల్లో ఈ రాశి వారు 5, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చేయండి. సత్ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు కూడా మీకు అందుతాయి. అదేవిధంగా కొంతమందికి సందేహం కలగచ్చు, మరి గురుడు మరి ప్రస్తుతం లాభస్థానంలో మారాడు కాబట్టి చాలా మంచి మార్పులు అయితే జరగడానికి అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ద్వితీయ స్థానంలో రవి, బుధులు అంటున్నారు. అంటే బుధుడు ద్వితీయంలో యోగదాయకం. అంటే మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి. రాశిలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతి శుక్రుడు ఉండడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయం సాధించగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. చంద్రుడు ఈ స్థాన సంచారం వల్ల వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వార మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభము, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అందరి చేత కూడా మన్ననలు పొందుతారు. గత 2-3 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ తులారాశి వారికి. చదంటే గ్రహాలన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు అనుకూలంగా ఉండడం ద్వారా మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇక వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం వ్యాపారాత్మక డెవలప్మెంట్స్ బాగున్నాయి. వారపు మధ్యలో మాత్రం సామాన్యంగా ఉన్నాయి. ఈ రాశి వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. షేర్స్ వారికి వారంలో, రియల్ ఎస్టేట్ వారికి వార ప్రారంభం, వారాంతంలో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనప్పటికీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి వారం ఈ తులారాశి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం మంచిది. దానాల్లో కందులు, కందిపప్పు దానం చేయండి. అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా దర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. చివరి గ్రహాలన్నీ కూడా మీకు కాస్త అనుకూలమైన వాతావరణంలో ఉండడం ద్వారా
ముఖ్యమైనటువంటి వ్యవహారాలకి తప్పనిసరిగా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు లాభ వ్యయ జన్మస్థాన సంచారం కాబట్టి వార ప్రారంభం కార్యజయం ధనలాభం, వార మధ్యలో అకాల భోజనము శ్రమ, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఈ విషయాలన్నీ కూడా మనం శ్రద్ధగా విన్నట్లయితే ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన ఆలోచనలు ముందుకు వెళతాయనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. ఏదో చేస్తున్నాం ఏదో చెందుతున్నామని కాదు, మీలో ఒక పట్టుదల, ఒక మంచి ఉత్సాహంతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంచేత గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఒక చంద్రుడు ఒకడు ఉన్నాడు, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇంచేత మీ రాశిలోనే రవి, కుజుడు, శుక్రుడు ఉన్నారు. అయితే శుక్రుడు వ్యయంలో ఉండడం అనుకోకుండా, అంటే మీరు సకాలంలో కాస్త విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా మరి రాహు చతుర్థంలో ఉంటాడు. ఇలా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మిశ్రంగా కనపడుతున్నాయి. ఏది కనపడినప్పటికీ కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం చాలా అవసరం అన్నమాట. అయితే రాహువు, గురుడు, అలాగే శుక్రుడు, మిగిలినటువంటి గ్రహాలు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. విద్యార్థులు దక్షిణామూర్తిని పఠించాలి. రాజకీయ నాయకులు కొంతకాలం సామాన్యంగా ఉండండి. వృత్తుల వారు మాత్రం న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఎక్కువగా శుక్ర శనివారాలు అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి. ఆది సోమవారాలు కొంతవరకు బాగుండొచ్చు. అంచేత నూతనమైన వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అదేవిధంగా వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక సర్దుబాట్లుంటాయి. శుభవార్తలు అందుతాయి. సంతానపరమైన అభివృద్ధి, ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశం వారాంతంలో కలదు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహారాధన చేయాలి. నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయండి, నవగ్రహారాధన చేయండి, నవగ్రహ శ్లోకాలని పఠించండి. మీరు ఏదైనా దానం ఇవ్వాలి అనుకుంటే ఆ ధాన్యాల్ని ఆ నవగ్రహాల దగ్గర ఉంచి ప్రదక్షిణ చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఈ ధనురాశి వారికి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా గురుడు అష్టమంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలు కూడా అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకున్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రుడి యొక్క బలం ఉండడం ద్వారా వార ప్రారంభం, వారపు మధ్యలో చక్కని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరంగా వ్యయం ఎక్కువగా ఉంటుంది. వారాంతం అకాల భోజనము, శ్రమ, అలాగే సోదరవర్గ సంబంధం ద్వారా రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో నిదానము, శ్రద్ధ చాలా అవసరం అవుతుంది. అది సోదరవర్గం అవ్వచ్చు, ప్రభుత్వపరమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక్క ఆత్మస్థైర్యము బాగుంటుంది. సకాలంలో విందులు వినోదాల్లో, అంటే భోజనాదుల్లో పాల్గొనడం, సుఖమైన నిద్ర, సుఖాహారము ఉంటాయి. కానీ మిగిలిన సమస్యలన్నీ అలాగే ఉంటాయి. అందుచేత ఈ వారం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వార ప్రారంభం, వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు కూడా యోగిస్తాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా ప్రార్థించాలి. రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు. వృత్తులు చేసేవారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. వారాంతం కొంతవరకు అనుకూలంగా ఉన్నది. ఇక వ్యాపారాత్మకంగా చూసినట్లయితే ఆది సోమవారాలు, శుక్ర శనివారాలు
కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఏది ఉన్నా ఆ యొక్క వ్యాపారం అక్కడతో వాటికి మాత్రమే సరిపోతుంది. విశేషమైన లాభాలు, విశేషమైన వ్యాపారాదులు, విశేషమైనటువంటి వ్యవహారాలు ఈ వారం పెద్దగా యోగించే అవకాశం లేదు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. నవగ్రహాలు ప్రదక్షిణ చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. బెల్లం నైవేద్యం పెట్టండి. నువ్వు పప్పు బెల్లం కూడినటువంటి చిమ్నీ తయారు చేసి కాకులకి పక్షులకి ఆహారంగా పెట్టండి. అవకాశం ఉన్నట్లయితే దానాల్లో తిలదానం చేయండి. శనివార నియమం బాగా పాటించండి. శనీశ్వరుడికి తైలాభిషేకంతో పాటు శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది. చాలా బాగుంది ఈ వారం. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే రవి, కుజ, బుధ గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. దశమంలో శుక్రుడు ఉన్నాడు. కొంతవరకు పర్వాలేదు. లాభస్థానంలో ఈ గ్రహాలు ఉండడం ద్వారా అంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆర్థిక స్తోమత, ఆర్థిక పరిస్థితులు లాభిస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు యోగదాయకంగా ఉంటాయి. సప్తమంలో గురుడున్నాడు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలన్నీ కూడా సక్రమంగా ఈ వారం యోగించేటువంటి పరిస్థితి కనపడుతోంది. విద్యార్థులకు మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా చూసినట్లయితే అన్ని వృత్తుల్లో అంటే మీకు కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, చేతి వృత్తి పనివారికి, వస్త్ర మొదలుగా కలిగిన వారికి వార ప్రారంభం వారాంతం కూడా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం బాగా కనబడుతున్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో చెప్పాలన్నట్లయితే మీరు తప్పనిసరిగా వినాయకుడి యొక్క ఆరాధన చేయండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ప్రతి పని కూడా అంటే వినాయకుడి యొక్క ఆరాధన, 21 ఉండ్రాళ్ళు చేయడం, నైవేద్యం పెట్టడం, అదేవిధంగా కేతువుకి ఉలవల దానం చేస్తూ ఉండడం. ఆ ఉలవలు నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి కేతు గ్రహం దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఈ కుంభరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే ఎటొచ్చి షష్టంలో గురుడు మారినప్పటికీ ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు ఉంటాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు నెరవేరడం కష్టం. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వివాహము, ఉద్యోగము, వ్యాపారము, కొత్త పెట్టుకోవడం, డెవలప్మెంట్స్ ఇటువంటి వాటికి మాత్రం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాన్యమైనటువంటి వ్యాపారాలు, సామాన్యమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం పెద్దగా ఇబ్బంది అయితే లేదు, ప్రమాదాలు అయితే లేవు. అలా అని చెప్పి విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడలేదు. ఇటొచ్చి వివాదాలు ఉండవు, శ్రమ ఉండదు. నిదానంగా వ్యవహరిస్తే తప్పనిసరిగా కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలా అని చెప్పి విశేషమైన వాతావరణం లేదు. మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అది ఒక మాటలో చెప్పాలంటే చేత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మన జాగ్రత్తలతో మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. విద్యార్థులు ఎక్కువగా శివారాధన చేయండి. 2 శివారాధనలో దక్షిణామూర్తిని బాగా పూజించండి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు లేవు. ఇంకా వృత్తుల వారు చూసినట్లయితే వారి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా లభించగలుగుతుంది. ఎక్కువ శివారాధన చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. వ్యాపారాత్మకంగా నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో ఆలోచించండి. పార్ట్నర్స్ విషయంలో కూడా అనవసరంగా వెళ్ళకండి. గొడవలు తెచ్చుకోవడం మాత్రం మంచిది కాదు. సామాన్యంగా కాలక్షేపం చేయడమే మంచిది. విశేషంగా మనం ఏదో చేద్దాం అని ఆలోచనతో పెడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. చేత పార్ట్నర్స్తో కూడా జాగ్రత్తలు తీసుకోండి.
చేత వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహ ఆరాధన చేయండి. తప్పనిసరిగా మీకు అవకాశం ఉన్నట్లయితే తెలలు, అలాగే గోధుమలు, మినుగులు కానీ, కందులు కానీ, కందిపప్పు కానీ నవగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం గతం కంటే ఎంచేదంటే గురుడు కాస్త కర్కాటక రాశిలో రావడం ద్వారా, పంచమంలో గురుడు రావడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త అనుకూలంగా ఉండొచ్చు. విశేషంగా లేకపోవచ్చు కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. అంచేత అయినా చతుర్థం యొక్క ఫలితాలే ఈ గురుడిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి మనం బాగా ఆలోచించినట్లయితే మీకు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో శుక్రుడు కాస్త అనుకూలించవచ్చు. ఇంచేత అదేవిధంగా భాగ్యస్థానంలోకి వచ్చేప్పటికి రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలు భాగ్యంలో ఉన్న పెద్దగా యోగించవు. అయితే ఈ రాశి వారికి మనం బాగా ఒక్క గురుడు ఎక్కడో కాస్త అనుకూలంగా కనబడుతున్నాడు. వ్యయంలో శని, ఆ జన్మంలో శని, వ్యయంలో రాహు. అంచేత ఇది కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, నిదానంగా చేయండి, ఆలోచనలతో చేయండి. అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు సామాన్యంగా కాలక్షేపం చేయండి. విద్య యందు మరింత శ్రద్ధ పెట్టండి. రాజకీయ నాయకులు కూడా ఉన్న పొజిషన్ ఉంటుంది, పెద్ద పొజిషన్ రాదు. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన వ్యాపారాలు చాలా కష్టం. వివాహాది శుభ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగా జరిగే పరిస్థితి కనబడుతుంది. అయితే మరి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులు అంటే నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన, శివగ్రహ ప్రదక్షిణ ఇవి చేస్తూ ఉండాలి. మీకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు నవధాన్యాల్లో ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యాన్ని ఆ నవగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. దానాల్లో తెల్లదానం చేయండి. ఒకవేళ దానం చేసే అవకాశం లేకపోతే చాలామందికి ఆ తెల్లలు శని భగవానుడి మీద వేసి దండం పెట్టుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. అయితే మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో ఈ విధంగా నవగ్రహ ఆరాధన చేయండి. మరి స్వస్తి. మరి మా కార్యక్రమం కనుక నచ్చినట్లయితే మీకు ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఈ కార్యక్రమాన్ని 10 మందికి చాలామంది అందించడం కోసం ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ పుల్ సత్యనారాయణ అని ఉన్నది, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.